సో మేము 10 రూపీస్కి కిలో టమాటా కొన్నాం. 10 రూపీస్కి కిలో టమాటా. సూపర్ మార్కెట్లోకి పోండి, మీకు 50, 100, 200 అట్లా అమ్ముతారు. అవి బాగుంటాయి టేస్ట్. నాటు టమాటా తీసుకున్నాం 10 రూపీస్కి కిలో. ఇవి మేము పొలాల్లోకి వెళ్ళి గొట్ల మీద నుంచి తెంపుకొని తినేటోళ్ళం. బాగుంటుంది. మా భాషలో దీన్ని పడి అంటాం. వెల్కమ్ బ్యాక్ సంతోష్ పార్క్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే వ్లాగ్ ఏంటంటే, డేట్ వెడ్నెస్డే 21 మే. సో రోజులు చూస్తున్న కొద్దీ ఫాస్ట్గా అయిపోతున్నాయి, కానీ నా శాలరీ మాత్రం పెరగట్లేదు. కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. సో ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం కూరగాయలు తీసుకోవడానికి. సో రేట్లు ఎట్లా ఉంటాయి అండ్ కూరగాయల మార్కెట్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను నేను హైదరాబాద్లో. అండ్ అదర్ కంట్రీస్ వాళ్ళు చూస్తూ ఉంటే, మీరు కూడా అదర్స్ అంటే మన కంట్రీ వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కీప్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసేద్దామా మరి మార్కెట్ పెట్టడాయి వెళ్తున్నా. అండ్ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. వర్షం పడుతుంది, చిన్న చిన్న తుప్పుర్లు. ఓ మస్తుగా అమ్ముతున్నారుగా, చూపిద్దాం. వర్షం పడుతుందక్క. ఏ మార్కెట్ అంటే మార్కెటే. ఎట్లుంది, భలే ఉంది మార్కెట్. ఓ చింత చిగురు ఎండిపోయింది. సొరకాయలు అయితే భలే పడేశారు కదా అక్క. కెమెరా బ్లర్ ఉంది, కొంచెం తుడుచుకుంటా. లేక చేస్తే ఇది ఎట్లే ఉంటుంది మా అక్క పనులు. ఇవి లేక కూరగాయలు కొందామని వచ్చింది. ఏదో అమాస పున్నానికి మా ఇంట్లో వండుతుంది, కూరగాయలు తీసుకుందాము అని వచ్చింది. వర్షం పడుతుంది. ఏంటి రజిత నువ్వు చడా. సో ఫస్ట్ స్టార్టింగ్ అన్ని దానికి అవి చూడు, స్వీట్ పొటాటో. ఓ అన్నీ ఉన్నాయిగా. అసలు మునగాకు కూడా అమ్ముతున్నారు. అరే పప్పాయ ఎక్సలెంట్ ఉందక్క. చూద్దాం దా. ఫస్ట్ అయితే లాస్ట్కి వెళ్ళిపోదామట. ఏంది ఇంకొచ్చేది? రా 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 రా. నువ్వు గట్టిగా మాట్లాడాలక్క, లేదా వ్యూవర్స్ హట్ అవుతారు. ఎల్లిపాయలు పచ్చడికి ఎల్లిపాయలు ఎట్లా ఇస్తుందాం? ఒలిసే ఓపిక నాకు లేదు. నీకుంటే నువ్వు చెప్పు, నేను తీసుకుంటా, నువ్వు వద్దు. ఆమె చూడు, నేను ఒలిసినా ఇస్తారండి. అట్లా బాధ ఎందుకు పడుతున్నారు అంటుంది. ఒలిసినా ఇస్తారంట. ఇద్దరం పని దొంగలమని ఆమె కూడా తెలిసిపోయింది. ఇవేంటివి? కీర దోసకాయలేనా ఇవి? అన్న ఇవి కీరనేనా అన్న? జర్మన్ కీర అంట. సొరకాయలు, చిన్న సొరకాయలు ఉన్నట్టున్నది. పచ్చడి ఏందంట? 1.20. ఒక కాయ 20. నేను 40 రూపాయలకి నిన్న కిలో తెచ్చా. పక్కింట్లో పెట్టేసి వచ్చినావా ఏంటి? నీ ఇంట్లోనే పెట్టా. ఎల్లిపాయలు తీసుకుంటే ఇది ఇట్లా పెద్దవి తీసుకోవాలి. ఎట్లమ్మా? 1 కిలో 40. తక్కువ రాదా ఇంకా? 1 కిలో 40 అంట. చూద్దాం. ఇంకా కాయలు ఎట్లా ఇస్తున్నావునా? కాయలు ఇప్పుడు ఇవి కడిగి కొట్టించాలి అంటున్నారు కదా. వాటర్ ఇస్తారా? మా పైన వాటర్ ఇస్తారు. ఇగో కాయ చూసుకో. ఇవి పచ్చడి కాయలు. నిన్ను తీయట్లేదు, తీయమంటే నిన్ను కూడా తీస్తా. మొత్తం తిను మేడం. అట్లా తినంగానే ఇట్లా నోట్లో పెట్టుకొని ఇట్లా చేస్తే అప్పుడు అట్లా కాదు, మీరు మంచిగా తీయ ఉన్నట్టు తినేస్తారు. వాళ్ళ వీడియో మంచిగా కొంచెం జస్ట్ పైన తోలు తిన్నా. ఏమన్నా వీడియో కోసం
వీడియో కోసం యాక్షన్ చేయమని అందరు అప్డేటెడ్ ఉన్నారు. భలే ఉన్నాయి. సమ్మర్ సీజన్ కాబట్టి అంతా మామిడికాయలు పెట్టారు. ఇదిగో చూడు అన్ని తప్పు కాయలే. 20-30 ఏంది? 5 కాయలు. ఓకే రజ్జీ 20-30 కుప్ప. మిరపకాయలు అన్నీ భలే ఉన్నాయి. అమ్మో మార్కెట్. కాకరకాయ కిలో 60 అంటే అర్ధ కిలో 30. టమాటా పచ్చడి వేసుకోవచ్చు. ఇది ఎండాకాలం కాదు, వర్షాకాలము. ఎండాకాలంలో వర్షం పడుతుంది, వర్షాకాలంలో ఎండలు కొడతాయి. ఇట్లుంటుంది మన ఇండియాలో. పుల్లకాయలు అవి, పుల్లకాయలు. కరే సార్ కరా. ఇంకా గోంగూర తీసిస్తుందా ఆంటీ? ఫ్రెష్. ఓయమ్మో ఓయమ్మ, ఆమె 10 రూపాయలు ఏంది 20 రూపాయలు కుప్ప ఇస్తుంది. కుప్ప ఇవి చెట్టు కాయలు అంట, డైరెక్ట్గా తెంపినాయంట. దెబ్బలు కూడా లేవు. గోంగూర లేల పచ్చడి. గోంగూర భలే ఫ్రెష్ ఉంది గోంగూర అయితే. కాయ దో ఇది ఏంది కాయ ఇట్లుంది? గోంగూర. గోంగూర ఆకు ఇట్లా కూడా వచ్చింది. కష్టపడి 20 రూపాయలు గోంగూర కొన్నది. ఓకే పర్లేదు. వామ్మా ఇదేంటి అక్క స్కానర్ ఎట్లా పెట్టినావు? మార్కెట్ అంటాం. మార్కెట్కి వస్తే తక్కువ రేట్కి దొరుకుతుంది అంటాం, కానీ ఏం దొరకదంట. ఇక్కడ కానీ టైం వేస్ట్ అండ్ పెట్రోల్ వేస్ట్. నాకు అడుగుతాయి ఇంటికాడ వచ్చింది తీసుకోవడం, 1 రూపాయి అటు ఇటు బేరం చేసి తీసుకోవడం మేలు. అంతే అంటావా? కానీ మార్కెట్ చూసినట్టు ఉంటుంది కదా అక్క. మార్కెట్ వాతావరణం, కూరగాయల మధ్యలో సందడి, నిమ్మకాయలు, అది ఆకుకూరలు ఎన్ని గనం ఉన్నాయి. ఆకుకూరలు ఉన్నాయి. అమ్మో మిర్చికా సాలండి. ఎండాకాలంలో కూరగాయలు ఏడు ఉంటాయి అక్క. దుంపలు, సోరకాయలు, దోసకాయలు, ఇవే కూరగాయలు. పూర్వకాలంలో ఎలా ఉండేటోళ్ళు తెలుసా? దుంపలే తినేవాళ్ళు, కేవలం దుంపలు. ఏమో దొండకాయ పచ్చడి ఎట్లమ్మా? దొండకాయలు ఎందుకు తీసుకుంటున్నావు ఇవి? పచ్చడికా? దొండకాయ పచ్చడి అంట చేస్తుందంట. చూద్దాం మన వంటకాలు. నువ్వు నా గుండెకాయ. ఆంటీ ఇవేంటంటీ? ఏ బీనీసా? ఆహా. సో కామెంట్లో ఒకవేళ కానీ దీన్ని ఏమంటారో తెలిస్తే నాకు చెప్పండి. ఇవి ఎట్లా ఇస్తున్నావు అమ్మా? 40 రూపాయలు కిలోనా? లేలా రజ్జీ లేలా. నేను కూర చేస్తా దీంతో, యూట్యూబ్లో పెడతా. మంచిగా ఉంది లేతగా. అది ఒక్క కాయ వేస్తలేవంట చూడు. ఏయ్ ఒక్క కాయ మరి.
ఓకే, కూరగాయలు దీనిలోకి వెళ్ళిపోయినాయి. గుజ్జా పెట్టే, నేను ఇవి తీసుకుంటా. ఎంత అడుగు? మాకేదో ఫ్రీగా దొరికినట్టు ఏరుకుంటుంది. ఏరుకో అమ్మ, ఏరుకో. అమ్మ చెప్తా చూడు, నేను ఎట్లా మావి కదరా ఎంత అంట? సరే తీసుకుంటా, మరి నాకు ఇవ్వు బుట్ట. అదన్నీ 30 లెక్క. సో మనం బీన్స్ జాతికి చెందిన ఎక్కువ తినాల. చూడు హౌ చాలా బాగున్నాయి, లేతగా ఉన్నాయి. పట్టుకుంటే దీని నేనైతే వీడియోలు తీసుకుందామని చెప్పేసి ఉరుకుంటా వచ్చిన. ఇదేంటి పామకూర? ఇది సో ఈరోజు నైట్ దీని కర్రీ చేస్తాను నేను ఫటాఫట్. పెట్టు, అర్ధ కిలో అవుతుందా ఇది? అక్క బుట్టి అక్క జరా. కిలగాలే వేస్తున్నా. ఇదిగో ఇదిగో ఎయ్ సన్నే. రెండు కాయాలంటే రెండు తీసి చూపించాను. ఇదిగో ఏ కవర్స్ అని కవర్ కాలేని ఓ నెలకు జావస్పరన్ ఫ్రెష్గా ఉన్నాయి. సో నేను దీన్ని తూడ్చుకొని ఇప్పుడు తింటా. ఇవి కేజీ లేలే ఫళి ఖాయన. దీన్ని మా భాషలో ఫళి అంటారు. ఫళి ఎంత అయినాయమ్మా? ఎంత అయినాయి? ఇవి మేము పొలాల్లోకి వెళ్ళి గొట్ల మీద నుంచి తెంపుకొని తినేటోళ్ళం. బాగుంటుంది. మా భాషలో దీన్ని పడి అంటాం. వీళ్ళకి అడుగు రాదమ్మా. ఈ రోజుల్లో ఇంతమంది స్కానర్లు పెట్టుకుంటున్నారు కదా, నీ తాను కూడా ఉందేమో అనుకున్నాం. ఎవరి ఇయర్ నీకు ఇంకా పచ్చి కూరగాయలు తినాలంట. ఆయనకు చెప్పు, కొడతా. సాయంత్రం వెళ్ళి గడ్డం చేయించుకోవాలి. ఈ కాయలు ఏంటో నాకు చెప్పండి. ఇంకా 2-3 మురిగిపోయిన కాయలే ఉన్నాయి. మీరు 2 కాయలు ఎక్స్ట్రా ఏంటంటే వేయరు, కానీ అట్లా మళ్ళీ తీసిందా. ఎంతంట? 40. बोलो बच्चे. అయిపోయింది సంతు. చెప్పక్క. కూరగాయ 2, 3, 4. దీని కూరగాయ అంటారా?
ఇది కూరగాయ అంట, మీకు కనిపిస్తుందా? మిరపకాయ కూరగాయ. ఇంకేం వద్దు చాలు. మనం ఎన్ని రకాల కూరలు. కరేపాకు ఆడుంది, తెంపుకొస్తా. కరేపాకు తెంపుకొస్తా, కొత్తిమీర కొను. అంతగా మరి మనం రూపాయలు సేవ్ చేస్తాము, 1000 ఖర్చు పెడతాము. ఉసిరికాయలు రోజు తింటే అందం పెరిగిద్దంట. లేలాగా చూచారు ఖావు కరు. అవును, ఎన్ని క్యారెక్టర్లు మురుగ పెట్టినావుదా? మురగ్జా టమాటాలు బాగాలేవు, మురిగిపోతాయి అని అంటున్నా. చింటూ ఎంత? చిన్నకాయ 10కి ఇస్తావా? ఏదైనా 20. సొరకాయ ఏం చేస్తావు అక్క? సొరకాయతోని సోరకాయ జ్యూస్ 20 చూసేయట్లేదు ఇంకా మత్తు రూపాయలకి అని అంటుండు. అంటే అక్కడ టమాటాలు తీసుకుందాం అక్క, అవి బాగున్నాయి. పెద్ద ఆమె 50కి 3 కిలోలు అన్నది. వద్దక్క, ఇవి పాడైపోతాయి. ఈ నాటకాయలు కాదు, నీళ్ళు సరిగ్గా దొరక్క, నీళ్ళు సరిగ్గా పారక. నాటు టమాటానా ఇది? అవునా, ఇది నాటు టమాటానా? మంచివే ఏరి పెట్టిందేమో అమ్మ. ఈ ఆడోళ్ళకి చెప్తే వినరు మాట. పచ్చడి కట్లా లాస్ట్ పండు. అదే నేను అదే చెప్తే ఇంటలేడు. నేను ఏమంటున్నానంటే నీళ్లు సరిగ్గా చేనికి పారక ఇట్లా చిన్న చిన్నగా వస్తాయి అక్క అని అంటున్నా. ఇప్పుడు మనం పంట వేస్తాం కదా, ఈ పండు పెద్ద పెద్ద వెళ్తుంది కదా, ఇది అవును. వెళ్ళంగా లాస్ట్ పండు నాటు పండు అవుతుంది. పులుపు వస్తుంది పండు, పులుపు ఉంటుంది, చెస్ట్ వస్తుంది పండు, సన్నగా అయితే తోలు. ఓకే, కదా ముసళ్ళు అయిన కొద్ది బక్కగా దూసుకుపోయి తోలుతుంది, బక్కగా తోలు ముడతలు పడితే ఇది రేసుకొస్తుంది. పచ్చడికి బాగుంటది కదా రుచి. చాలా ఇదే కొంచెం. మరి గట్టికాయలు తీయమ్మా. మా ఇంట్లో వంట చేయదు మా అక్క, మురిగి పెడుతుంది అన్ని. పులుపు ఉంటుందని ఇవే కొంచెం అవుతాయి బాగా మంది. ఇది నువ్వు ఇట్లా గుడ్డికాయలు 3 కిలో ఏరిపెట్టమన్నాడు ఒక ఆయన. జర నేరినా నాన్న వస్తుందని అవి చదువుకుని చేయరు. అవును, కానీ గిరాకీ మంచిగా అవుతుందా అమ్మ? ఏం గిరాకీ పోయింది ఈ వర్షాలు చేయంగా, వర్షాలు చేయంగా గిరాకీ లేవండి. గిరాకీ లేదు, ఏం లేదా? ఎండలకి మళ్ళీ రేట్లు పెరగాల. స్కూలు పబ్లిక్ వస్తేనే మన గిరాకీ. దేశాలు తిరగడానికి పోయారు కదా అందరూ, అందుకని ఎవరు వస్తలేరు. 2 కిలో చాలని ఎండు తీసుకొస్తారు ఈ టమాటాలు. తూప్రాన్ ఏమో, తూప్రాన్ అని పేరేనాను కానీ ఎక్కడ తెలియదు. మా కూరగాయలు ఏమో పడిపోతున్నాయి. మేడ్చల్ సైడ్ ఉంటుంది. 3 వేస్తుంది. అవును, టమాటా పచ్చడి ఎట్లా చేసుకోవాలి? మీరు టమాటా పులుసు కూడా చేసుకుంటారు కదా? మేమే దొరుకుతుంది వండుకుంటాం, పెట్టుకుంటా చేసుకుంటాం, ఎప్పుడు దొరుకుతాం చేస్తాం. మేము వ్యవసాయం చేస్తాం, వెళ్ళిపోతూనే ఉంటాం. రోజు గడిస్తే చాలు అనమాట. టమాటా చేయాలంటే ఎండలానే చేస్తాం. ఎండాకాలంలో వర్షం పడుతుంది, వర్షాకాలంలో ఎండలు కొడతాయి కదా. ఎండబెట్టి చేస్తే టమాటా పచ్చడి పెట్టిన రోజులు ఎండ కొట్టాలి. ఇక పచ్చడి మన మామిడికాయ తొక్కులు పచ్చడిలో ఎండబెట్టి పెడతాం. గుడ్డికాయలు వస్తుంది అని
పక్కన తీసేయాలా లేదా దీంట్లోనే పెట్టేసేయాలా? నేను వేస్తా తీసి ఆ. మళ్ళీ ఈ ఒక టమాటాకి అన్ని టమాటాలు మళ్ళీ పోతాయి. పని అన్నీ అయితే అన్నీ అయితే అదే 2 టమాటాలు ఎక్కువనే యాడ్. కూర్చుంది మొత్తం కూర్చుంది ఆ, పోయింది మొత్తం ఎక్కువనే వేసిన పట్టు ఒక చిన్న కాయ అది. ఇది లాస్ట్ నిజంగా టమాటా టేస్ట్ అయితే సూపర్ ఉంది. పావు కిలో కాదు దగ్గరికి పెట్టుకుని ఆ, చాలా పాడుగా మా అమ్ముకొని మీకు ఫ్రీ వస్తే అన్నీ తీసుకుంటుంది ఇంకా. చూడు ఎన్ని ఎక్కువ వేసినావు మళ్ళీ ఆ, చూసినావా? వీడికే వస్తా. ఇగో పోతా చూసిపోయినా అందుకోసం వీడికి వచ్చి అయ్యో అమ్మ స్కానర్ ఉంది కదా. అయ్యా స్కానర్ లేదంట అక్క. అప్పుడు ఎన్ని మరి ఎట్లా మరి డబ్బులు? 30 రూపాయలే కదా 30 రూపాయలే కానీ మేము 30 రూపాయలు. ఇదే ఇప్పుడు ఫోన్లో వచ్చినాక జేబులో 1 రూపాయి పెట్టుకుంటలేము. అనేది నెంబర్లు చెప్పాలి, పైసలు కొట్టుకోవాలి. ఎవరు వచ్చినా ఇయ్యదు డబ్బులు ఇవ్వను నాకు ఒక మంచి తీయ టమాటా తీసి అమ్మ. తీసుకు వాళ్ళ ఆకుకూరలు తీసుకుంటే వాళ్ళు ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా కొట్టుకొని తీసుకున్నాము. తీసుకుంటా ఫోన్ మీద తీసుకుంటా. తీసుకుంటే ఒక 30 రూపాయలు నీకు ఎక్కువ కొట్టించుకొని రా పో అమ్మ పో, నువ్వు కొట్టించుకొని రాప. నేను తీయ టమాటా ఏరి పెడుతుంది. నాకు తీయ టమాటా అమ్మ తినడానికి. చిన్నది తీయగుంటాయి అవి తినడానికి ఇప్పుడు. పూలు ఉంటాయి అవునా? టొమాటోస్ మంచిది స్కిన్కి. భలే ఉంది. కూర కూడా టేస్ట్ వస్తుంది టమాటాలు తింటే తోలు మంచిగా అవుతుందంట. నాలుగు రకాలు అయితేనే మన టమాటా ఏంది కూర ఉండం కదా. ఇంకా 1000 ఎకరాలు ఉన్నదే బాగా తినదు. రావచ్చు బాగా టమాటా విత్తులు వాడని కిడ్నీలో రాళ్ళొచ్చినప్పుడు టమాటా ఇత్తులు పండియరా? టమాటా వేసి ఉండదు కూర. ఉత్తగా తోడుక ఇత్తులు వారేసి ఒలిచేసి పుచ్చడేస్తుంది. అవునా? టమాటాకు కిడ్నీ అలా వస్తే జర ఎఫెక్ట్ అవుతుంది. ఎవరు చెప్పిర్రు ఇది? ఎవరు డాక్టర్ కూడా టమాటా తినమంటారు. అవునా? ఏమో మరి నాకు తెలియదు. అమ్మ టమాటా నాటు టమాటా చిగురా మెట్టుపోయింది. ఫుల్ చిగురు తీసుకు పుల్లగా ఉంది. వామ్మో, ఏడికి పోయింది అమ్మ? మా తెడికి వెళ్ళిందేమో. నన్ను టమాటా ఆంటీకి అమ్మేసింది. మరి ఇప్పుడు ఇవి ఏరేస్తున్నావు కదా టమాటాలు, పలిగిపోయినాయి, పుచ్చులు ఇచ్చులు అన్ని తీసేస్తున్నావు కదా. మరి ఆ టమాటాని ఏం చేస్తారు? పోసినా చెత్తలు అది చెత్తలు ఎక్కబోతుంది. జేసీపీ వచ్చేది బర్రెలకి వాటికి వీటికి పెట్టరా? బర్రెలు గీడెక్కడి జేసీపీలో కొంత పోయి పోస్తుంది. ఆహా, ఇక్కడ పోస్తే ఒక లోయలు పోతే పోయి పోస్తుంది జేసీపీ. ఆహా. గీడ వెళ్తుంది అంత పిస్తాడు ఎక్కడికి ఎత్తుకపోతుంది అంత అది బలమే అవుతుంది. మన పొలాలు పోసుకుంటే పొలాలు పోసుకుంటే బలం అవుతుంది, ఇంకా మంచిగా వస్తుంది. ఎక్కడుంది మనకి ఎవరు పోస్తారు? 50-60 కిలోమీటర్లు తీసుకొని పోసుకోవాలంటే ఏడవుతుంది. ఇక నేను ఎండే కూర్చుంటే 1/2 కిలో టమాటా తినేస్తాయి ఇంకా. ఇందులో బంగారం తింటూ వస్తాయి అన్ని ఖరాబ్ అయితే నువ్వు ఏడియోలో వస్తున్నావు ఎన్ని ఖరాబ్ అయితే బిడ్డ కదా. అది అట్లా మంచి మనసు ఉంటే చాలు. ఎన్ని వాళ్ళకి పోయాం నాన్న అమ్మ. ఎన్ని వాళ్ళకి పోయాం మనం ఎన్ని వాళ్ళకి పోసా? అదే కదా, ఇంటి పోతా అదే నష్టం జరగాలంటే ఎట్లయినా జరుగుతుంది. వచ్చినావా అమ్మ? ఆయన ఫ్రీగా ఇవ్వలేదు. 20 రూపీస్ ఇవి తీసుకుంటే 30 ఇయ్యరా ఉత్తగా బాగా హుషారు నిమ్మకాయలు నిమ్మకాయలు అన్నానా? 20కి 10 ఇచ్చిండు. ఓన్లీ ఫర్ 10. 5 టమాటాలు 6 టమాటాలు తిన్నా. అది పట్టుకో. ఏది ఏంది పట్టుకునేది? సరే అమ్మ వెళ్ళొస్తా. సరే బాయ్ చెప్పావా మరి? ఇక్కడికే వస్తాం. బాయ్ చెప్పావా? సరే సరే
అమ్మతోని అద్భుతమైన క్షణాలు. అబ్బా కొత్తిమీర హైలైట్ ఉంది. కైసే దేతే ఫిర్ కొత్తిమీర? సంతోషి కాయలేను ఓన్లీ కొత్తిమీర. కొత్తిమీర నేను తెచ్చిన చూడు, కొత్తిమీర పెద్ద ఆకులు. స్కానర్ స్కానర్ అక్క, నువ్వు అంటే కొంచెం పిల్లకాయలు ఉంటే వాళ్ళ తన స్కానర్లు ఉంటాయి, అమ్మ వాళ్ళ తన ఏడు ఉంటాయి చెప్పు. చివరి ఘట్టానికి వచ్చింది మా షాపింగ్. ఏంటి? కూరగాయల షాపింగ్. 3 కిలోల టమాటా నాకు పట్టించింది. కరిపాకు తోళ్ళ ఇదే నాటు ఉంది. ఇది కూడా నాటేనా కాదు, హైబ్రిడ్. 30 రూపాయల 20 రూపీస్. 20 రూపీస్కి తీసుకున్నావా నువ్వు? మార్కెట్ చూస్తున్నారు కదా, మార్కెట్. కొత్తిమీర దొరకదు ఇక. నా బండి అక్కడ ఉంది, నువ్వు ఇక్కడ ఎక్కడో నడిపిస్తున్నావు. ఇది నాటు కొత్తిమీర, కాకపోతే వాడిపోయింది. 10 పచ్చడి ఎట్లా చేసుకుంటారు మరి తెలుసా? ఆగా నేను తీసుకుంటా మరి, నేను తీసుకుంటా ఆగు. 10కి 10 మరి ఎట్లా మరి? సరే నాటు పుదీనాలు తీసుకుంటాను నేను. ఆగు. 10 రూపాయలకు ఇదైతే 10 డార్క్గా ఏంది కొంచెం ముదిరిగా ఉన్నాయి తీసుకో. పుదీనాలో ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. మింట్ చిన్న వద్దక్క, ఇది ఇట్లా ముదిరి తీసుకో. పుదీనా వాడిపోయింది అది. అట్లా ఎరవుద్దన్నా, ఇట్లా ఎరవుద్దన్నా, తీసుకోవాలి 2 కట్టలు అటు ఇటు. అదే అటు ఇటే తీసుకుంటుంది. అట్లా ఎరవకూడదు. నేను అందుకనే అటు ఇటు ఇస్తున్నా. మేము అంత టైట్ అమ్మట్లేదు, ఎక్కువ అమ్ముతున్నాం కాబట్టి తీసుకోవాలి. పెద్ద కట్ట. దాంట్లో వేసి పెట్టాను మనకి ఎందుకు రావు. 10కి 10. వాతావరణం అయితే హైలైట్ ఉంది అసలు. ఇంకా 3 पूरा वैसा है तो नीचे ढूंढो जरा अच्छे तो नहीं उठा को ना को नीचे अच्छे रखे खराब ऊपर रखे अच्छा तुम. వర్షం పడుతుంది, ఏం తీసుకుంటావు చెప్పు? తోड़ा नहीं है घर बगला जी ले ना पीछे से है ना మాట్లాడాలి పైసలు కదా. స్కానర్ వెనుకల క్వాలిటీ. ఇప్పుడు నీ దాని కూడా స్కానర్ లేదు కదా. ₹10 కరివేపాకు కాదు, కరివే ఇండియా. స్మెల్ హైలైట్. ఇది ఇప్పుడు కవర్లు వేసేస్తే అయిపోతుంది. అన్ని ఆకులు కొనడానికి వచ్చింది మా అక్క. ఓకే, సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. అక్క పార్కింగ్ డబ్బులు కూడా కొట్టేసాయి. ఇస్తలేదు. 2 వీలర్ పార్కింగ్ నేను ఎందుకు కొట్టాలి? అండ్ నా లాస్ట్ మెసేజ్ అండ్ ఫైనల్ మెసేజ్ ఏంటంటే, కొత్తిమీర ఒక్కటి కావాలా? సరే, కొత్తిమీర తీసుకున్నాం కానీ లాస్ట్ మెసేజ్ ఫైనల్ మెసేజ్ ఏంటంటే, మీరు కూడా మార్కెట్కి రండి. ఇక్కడ చాలామంది ఏంటంటే ఊర్ల నుంచి వెళ్ళి వచ్చి వాళ్ళ తన ఈవెన్ స్కానర్ కూడా లేదు ఇప్పటివరకు స్కానర్ లేదు. వాళ్ళు ఇంకా చేతులు మార్పిడి మీదనే నడుస్తున్నారు. సో వాళ్ళకి కూడా మనం ఎంతో కొంత ఉపకారం చేస్తామని చెప్పేసి, అదే రైతు బజార్, రైతు మార్కెట్
మా లెక్క ఒక్క రూపాయి కూడా చేతిలో పెట్టుకోకుండా రాకండి. పైసలు పెట్టుకొని ఒక వచ్చి 300 400 లిక్విడ్ తీసుకొని రండి. అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇది ఏంటంటే నేను ఇట్లాంటి పరిస్థితులు మన ఇండియాలో స్టిల్ ఉన్నాయని చెప్పడానికి నేను ఈ వీడియో చేసేది. సో మీరు కూడా రండి అండ్ రైతన్న దగ్గర కూరగాయలు కొనండి. సూపర్ మార్కెట్లో కొని సూపర్ మార్కెట్ లైఫ్ స్టైల్కి ఇది అయిపోయి నేను కూడా రిచ్గా వీడియోలు చేయమంటే రిచ్గా చేస్తాను, రిచ్గా వీడియోలు చేస్తాను. కానీ మనం సూపర్ మార్కెట్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి సూపర్ మార్కెట్లో అదేంటి టమాటా, అది కూడా మట్టిలో పండిన టమాటే, కాకపోతే అది దానికి ఒక షో కేసులో వేసి టమాటా సూపర్ అని చెప్తారు చూడు, అట్లాంటివి నమ్మకండి. ఇట్లా మార్కెట్లోకి వచ్చి కొనండి, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అవుతారు, సూపర్ ఉంటుంది. సో మేము 10 రూపీస్కి కిలో టమాటా కొన్నాం. 10 రూపీస్కి కిలో టమాటా. సూపర్ మార్కెట్లోకి పోండి, మీకు 50, 100, 200 అట్లా అమ్ముతారు. అవి బాగుంటాయి టేస్ట్. నాటు టమాటా తీసుకున్నాం 10 రూపీస్కి కిలో. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. 10 రూపీస్కి టమాటా తీసుకున్నాం కదా, పచ్చడి చేసి ఆ వీడియో కూడా పెడతాం. సో ఈరోజు అయితే ఏదైతే కూరగాయలు తీసుకున్నామో అవన్నీ కూడా వీడియో పెడతాను. సో అన్నీ చూడండి అండ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం కంపల్సరీ చేయాలి. సో ఇట్లా చేస్తూ ఉంటే మీరు చూస్తున్నారనుకో, నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అనిపించి ఇంకా వీడియోలు చేయాలని అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయొచ్చు. ప్రస్తుతం అయితే టీం సపోర్ట్ లేదు, మా అక్క సపోర్ట్ అయితే అస్సలకి లేదు, అందుకని చెప్పేసి నేను ఒక్కటి కష్టపడుతున్నాను. ఓకే దెన్ బాయ్ సీ. చాలాసేపు అయింది మా అక్క ఎక్కడికి వెళ్ళిందని అంటే ఎట్టకేళ్ళకి ఫైనల్గా కొత్తిమీరని అయితే సంపాదించుకొని అయితే వస్తుంది. కొత్తిమీరతోని మా షాపింగ్ ఖతం. పెట్టమ్మా పెట్టు. ఎంతకిచ్చారు? 10 రూపీస్.